చాందోగ్యోపనిషత్తులోనూ ఉన్నటువంటి కథ. ఇంద్రుడు విరోచనుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి మాకు తత్వాన్ని ఉపదేశం చేయండి అని అడిగారు. అప్పుడు ఆయన బ్రహ్మ ప్రజాపతి ఆయన ఏం చేశాడు, వెంటనే తత్వాన్ని ఉపదేశించలే. ఆయన ఏమన్నాడు, 32 సంవత్సరాలు నా దగ్గర బ్రహ్మచర్య దీక్షతో మీరు ఉండండి, ఆ తర్వాత ఉపదేశం చేస్తా మీకు అని అన్నాడు. సరే ఉన్నారు, 32 సంవత్సరాలు అయింది, ఉపదేశం అయిపోయింది. ఉపదేశం చేయండి, ఒక ఉపదేశం చేశారు. వీళ్ళిద్దరూ ఆహా అయింది, మొత్తాన్ని మేము వచ్చిన పని అయింది, మాకు సందేహం వచ్చింది. ఏదో ఉపదేశం చేశారు, కానీ దాంట్లో ఇలాంటిది ఏదో ఒక ప్రశ్న వస్తుంది, నాకు దీని మీద ఒక ప్రశ్న వస్తుంది మనస్సులో అని చెప్పి మళ్ళీ దాన్ని అడగడం కోసం మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వాడు విరోచనుడైతే వాడు వెళ్ళిపోయాడు, నాకంతా తెలిసిపోయింది అనుకుంటే వాడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు మాత్రం అలా చేయలే, మళ్ళీ దాని మీద కొంత విచారం చేశాడు. మనసులో ఏదో కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి, వాటిని సమాధానాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ వెళ్ళాడు బ్రహ్మగారి దగ్గర. మళ్ళీ ఉపదేశం చేయండి అన్నాడు. ఇంకో 32 సంవత్సరాలు ఉంటే అప్పుడు నీకు ఉపదేశం చేస్తా అన్నాడు. సరే అన్నాడు, మళ్ళీ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతవరకు ఉపదేశం చేశాడు, మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ సందేహాలు వచ్చినాయి, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ప్రశ్న అడిగాడు. మళ్ళీ 32 సంవత్సరాలు ఉండమని చెప్పారు, అప్పుడు నీకు ఉపదేశం చేస్తా అన్నాడు. సరే ఉన్నాడు 32 సంవత్సరాలు, అక్కడికి 96 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష ఉన్నట్టయింది. 3 విడతలుగా 96 సంవత్సరాలు ఉన్నట్టయింది. అప్పుడు కొంతవరకు తత్వాన్ని ఉపదేశం చేశాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ సందేహం వచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు, అడిగాడు. మళ్ళీ ఇంకోసారి ఉపదేశం చేయండి, మళ్ళీ మీ ఉపదేశం చేసింది అర్థమైంది, కానీ దాని మీద ఇంకా ప్రశ్నలు, నాకు ఇంకా సంపూర్ణంగా సందేహాలు నివృత్తి కాలేదు, మళ్ళీ సమాధానం చెప్పండి అని అడిగాడు. ఇంకో 5 సంవత్సరాలు ఉండు అన్నాడు. ఈసారి 32 అనలేదు, 5 సంవత్సరాలు ఉండు అన్నాడు. సరే అని అన్నాడు. 5 సంవత్సరాలు అన్నాడు. మొత్తం కలిపి 101 సంవత్సరాలు ఆ తపస్సు చేసినప్పుడు చివరికి అసలు తత్వాన్ని ఉపదేశం చేశాడు. ఎందుకు ఇలా చేయడం, వచ్చిన రోజే అంతా ఉపదేశం చేయొచ్చు కదా అని అంటే, వచ్చిన రోజే ఉపదేశం చేస్తే అర్థమయ్యేది కాదు. ఇది అది ఆయనకు తెలుసు, ఉపదేశం చేసే బ్రహ్మకి తెలుసు కాబట్టి, వీడికి ఎప్పుడు ఏం ఉపదేశం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి కొంత మధ్యలో వ్యవధానం ఇస్తూ సరైనటువంటి సందర్భంలో వాడికి ఉపదేశం చేశాడు. అంటే ఏమిటి, కొన్ని విషయాలు గురువు మనకు ఉపదేశం చేస్తారు, కొన్ని విషయాల్లో ఆ ఉపదేశం చేసినటువంటి విషయాల్ని మనం మననం చేసి చేయగా కొన్ని సందేహాలు వస్తాయి మనకి. ఆ సందేహాల్ని మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ కొన్ని విషయాలు చెప్తారు, అప్పుడు కొన్ని విషయాల్ని తెలుసుకుంటాం. ఆ చెప్పిన విషయాలను కూడా మళ్ళీ మననం చేసినప్పుడే కొన్ని సందేహాలు వస్తాయి, మననం చేస్తే మాత్రమే ఆ సందేహాలు వస్తాయి. అప్పుడు వాటిని తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి అడిగినప్పుడు అలా మళ్ళీ కొన్ని విషయాలు ఈ రకంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆ సమయం అనేది ఉంటుంది కాబట్టి ఆయా సమయాల్లో భగవంతుడు మనకి అదే ఒకసారి ఆ మార్గంలో ప్రవేశించామంటే ఎప్పుడు మనకి ఏం కావాలనేది ఆ భగవంతుడు చూసుకుంటాడు, మనకు కావలసినటువంటి గురువుని మనకి అందిస్తాడు.